అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాచ్ అండ్ రూల్. నేను మీ మానసా కృష్ణ. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు అద్భుతమైన వంటలు, బోల్డ్ అని కిచెన్ స్టోరీస్ అండ్ ఆ రెసిపీస్ని చేసే అమేజింగ్ హ్యాండ్స్ని మీ ముందుకి తీసుకొస్తూ నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఆ హోమ్ చెఫ్స్ని మీకు పరిచయం చేస్తాను. సో ఈరోజు మీకు నాకు అందరికీ నచ్చేది, అమెరికా, యూఎస్, కెనడా ఇలా అబ్రాడ్ వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు బ్యాగ్లో బట్టలు పెట్టుకోవడం మర్చిపోతారేమో కానీ ఇది తీసుకెళ్ళడం అస్సలు మర్చిపోరు. అదే చికెన్ పచ్చడి. సో ఈ చికెన్ పచ్చడి నేను మల్టిపుల్ ప్లేసెస్లో తిన్నాను, కానీ ద బెస్ట్ చికెన్ పచ్చడి మా అక్క వాళ్ళ అత్తగా చేసిన చికెన్ పచ్చడి. సో ఆవిడ చేత్తోని ఈ రెసిపీని ఎంత క్విక్గా, సింపుల్గా అందరూ ఎలా చేసుకోగలుగుతారో మీకు చూపిస్తాను. ఆంటీ, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దామమ్మా. ఓకే. సో మీరు ఈ చికెన్ పచ్చడి అంటే ఎవరన్నా ఎక్కడున్నా ఈజీగా చేసుకోగలుగుతారు అనుకుంటున్నాను. ఎక్కడన్నా ఈజీగా చేసుకోవచ్చమ్మా. 1 kg చికెన్తో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తానమ్మా. 1 kg చికెన్, ఓకే, 10 grams ఆవాలు, 10 grams మెంతులు, 10 grams ధనియాలు, 10 grams జీలకర్ర, 2.5 గ్రాములు దాల్చిన చెక్క, 2.5 గ్రాములు లవంగాయలు, 3 యాలుక్కాయలు, 100 గ్రాములు అల్లం, 100 గ్రాములు వెల్లుల్లి, 2 కలిపి గ్రైండ్ చేసుకోవాలి. 40 grams సాల్ట్, 65 grams కారం, 2 స్పూన్లు పసుపు, 750 ml ఆయిల్. ఫస్ట్ చికెన్ని మ్యాగ్నేషన్ చేసుకోవాలమ్మా. ఓకే. పసుపు, కొంచెం ఉప్పు, ఒక 1/2 స్పూను ఉప్పు, ఓకే, ఒక గరిట ఆయిల్ ఓకే వేసేసి ఇలా మ్యాగ్నేషన్ చేసుకోవాలి. ఓకే. ఇంకేమి ఇవే ఒకటే? ఇంతే, ఇంతవరకు వేసి స్టవ్ మీద పెట్టి ఇదంతా శుభ్రంగా ఎగిరిపోనివ్వాలి. వాటర్ వస్తుంది, చికెన్ పొయ్యి మీద పెట్టగానే వాటర్ వస్తుంది. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేలాగా పొయ్యి మీద పెట్టి చెయ్యాలి. ఇవన్నీ బోన్లెస్సే కదా అంటే? బోన్లెస్ చికెన్ అమ్మ ఇది. అలా పొయ్యి మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేస్తాం. మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉంచాలి స్టవ్ మీద. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏవి వేయించుకొని అవసరం లేదు. ఓకే. ఓన్లీ అల్లము, వెల్లుల్లిపాయి పేస్ట్ వేయాలి. ఈ 2 కలిపి పేస్ట్ వేయాలి. వాటర్ పోయకూడదు. ఇందులో వేసి ఇవన్నీ కలిపి ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాయి, యాలుక్కాయి ఇంతవరకు కలిపి పొడి మసాలాలాగా మిక్సీ చేయాలి. పౌడర్ అల్లము, వెల్లుల్లిపాయ గ్రైండ్ చేసుకోవాలమ్మా. వెల్లుల్లిపాయలు వేసాను, అల్లం, ఇవి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు ఏంటి, డ్రైవి గ్రైండ్ చేసుకుంటా? ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, దాల్చిన చెక్క, లవంగా అన్ని డ్రైవి ఓకే వేసేసుకొని పొడి చేసుకుందాం. అలా అన్నీ కలిపి పొడి చేసుకుందాం. ఇది ఎగిరిపోయేలోపు ఆయిల్ వేడి చేసుకుందామమ్మా. 750 ml పెట్టుకున్నాం కదా ఇక్కడ. ఓకే. ఆ ఆయిల్ ఇందులో వేసి పొయ్యి వెలిగించి ఆయిల్ హీట్ చేద్దాం. ఓకే. ఇంత సరిపోతుంది కదా? 750 ml. అంటే ఇంకా మొత్తము పచ్చడిలో కూడా అంతేనా? ఇంకా వాడతానికి అదే సరిపోతుంది. ఓకే. అంటే మీరు ఫస్ట్ ఈ పచ్చడి అసలు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మామూలుగా ఇలా చేస్తారు అనేది విన్నాను. విని డజన్ నిమ్మకాయలు, 2 డజన్ నిమ్మకాయలు పిండుతారు పచ్చళ్ళు అని చెప్పారు. అప్పుడు అది నిమ్మకాయ పచ్చడి అవుతుంది కానీ చికెన్ పచ్చడి అవుతుంది కదా. అందుకని నేను అలా కాదు, నేను ఎలా చేసి చూద్దాము అనే ఐడియాతో 2 నిమ్మకాయలు పిండి పచ్చళ్ళు చేశాను. చాలా బాగా కుదిరింది. బయట తిన్న చికెన్ పికిల్ కానీ దీనికి చాలా తేడా ఉందమ్మా. చాలా బాగుంది, ఇలానే బాగుంది అని చెప్పారు మా పిల్లలు. అవునవును, అది కరెక్ట్. అది అందుకని చెప్పి నేను అప్పటి నుంచి ఇలానే చేస్తాను. ఇది అయిపోయిందా అంటే ఇప్పుడు? అయిపోయిందమ్మా. ఇదిగో చూడు, ఇలా ఆయిల్ తేలుతుంది అనమాట. అలా ఎగిరిపోవాలి వాటర్ అంతా. వాటర్ ఎగిరి ఆయిల్ తేలుతుంది. ఇదిగోండి ఇలా ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి స్టవ్. ఓకే. ఆయిల్ పెట్టుకున్నాం కదా దీని మీద. ఓకే. దీంట్లో డీప్ ఫ్రై చేసుకుందాం మనం. ఓకే. ఇది మొత్తం దాంట్లో వేసి డీప్ మీడియంలో పెట్టి చెయ్యి. అంటే మీరు యూట్యూబ్ చూస్తూ ఉంటారా? యూట్యూబ్లో వంటలు చూస్తానమ్మా. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. మరి అక్కడి నుంచి మీ ఫేవరెట్ యూట్యూబర్, ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఉన్నారా? అంటే ఎక్కువగా ఎవరైనా ఫాలో అవుతున్నారా మీరు? అందరే చూస్తానమ్మా, ఒకళ్ళని కాదు. ఓకే. అందరే చూస్తూ ఉంటాను. అందులో నాకు నచ్చింది తీసుకొని నేను ఎలా ట్రై చేయాలి అనేది వేరే మోడిఫికేషన్ చేసుకుని చేస్తాను.
ఓకే. సో ఆ రెసిపీస్ ని ఇన్స్పైర్ అవుతారు అక్కడ నుంచి. మీ ఇంట్లో అందరికి ఎక్కువగా ఇష్టమై మీరు ఎక్కువగా చేసే వంట ఏంటా ఆంటీ? పూరి, పునుగులు, గారెలు చేస్తానమ్మా. వీటిల్లో ఎక్కువ ఇష్టం పిల్లలకి గారెలు ఎక్కువ ఇష్టంగా అడుగుతారు. ఓకే. ఫెస్టివల్ అని కాకుండా విడిగా కూడా గారెలు. గారెలతో పాటు రోడ్ చట్నీ చేస్తాను. బీరకాయ టమాటా రోడ్ చట్నీ చేస్తాను. ఓకే. ఇష్టంగా తింటారు. ఆంటీ చాలా దగ్గర ఇది చికెన్ బాగా గట్టిగా అయిపోయి పచ్చడిలో అలా ఉంటుంది ఆంటీ. మీ దగ్గర అసలు అస్సలు ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది చికెన్. ఎందుకలా? ఎందుకంటే బాగా ఎర్రగా డీప్ ఫ్రై చేయకూడదమ్మా. ఓకే. మీడియంలో వేయించాలి. నువ్వు ఆయిల్లో వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వేయించితే చాలు. మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ వేయించి ముక్క ఇలా పట్టుకుంటే తెలుస్తుంది అనమాట. ఓకే. బాగా గట్టిగా అయ్యే వరకు ఉంచకూడదు. ఓకే. ముక్కలు ఇలా ఏగితే చాలు. రెడ్గా డీప్ ఫ్రై బయట అంతా గట్టిగా అయిపోయి అందుకే గట్టిగా ఉంటాయి. అది ఇలా తీసేయాలి. మొత్తం కారము ఉప్పు అన్నీ కలిపి నిమ్మకాయ రసం అన్నీ వేసేసరికి గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఇలా వేయించుకుంటే చాలు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఈ చికెన్ తీసేసాం కదమ్మా ఇందులో. అవును. ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయించుకోవాలి. ఓకే. ఆంటీ మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లో వెల్లుల్లిపాయకి పీల్ ఉంచారు, ఏం పర్లేదా? ఏం పర్లేదమ్మా, పేస్ట్ అయిపోతుంది కదా, ఏం పర్లేదు, బాగుంటుంది. ఇందులో వేసేసి మొత్తం ఓకే. ఇది ఆయిల్లో వేయించాలి. ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయించాలి. ఇది సిమ్ లో పెట్టుకుని సిమ్ కాదు, అయ్యి కాదు, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. ఓకే. ఇదిగోమ్మ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇలా వేగింది కదా, మంచి స్మెల్ వస్తుంది అనమాట. మీడియం ఫ్లేమ్ లో పెట్టి 7 మినిట్స్ వేగింది అనుకో, అంటే పచ్చివాసన పోయి ఇదిగో ఇలా వస్తుంది. ఓకే. వచ్చినప్పుడు ఈ ముక్కలు కూడా ఇందులో వేసేయాలి. ఇది దాంట్లో వేసేయాలి. ఈ ఆయిల్లో ఈ ముక్కలు కూడా వేసేయాలి. ఇదిగోమ్మ ఇలా వేసేసి ఇదిగోమ్మ సాల్ట్ 40 గ్రామ్స్ ఇక్కడ పెట్టుకున్నాం కదా సాల్ట్. ఓకే. ఈ సాల్ట్ కూడా వేసేయాలి. ఇప్పుడు మనం ఈ గరం మసాలా అంతా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేయాలి. వేగనివ్వాలి ఇట్లా. ఓకే. ఈ ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే ఈ గరం మసాలా ఈ సాల్ట్ వేసిన తర్వాత కొంచెం వేగనిచ్చి, అంటే ఈ మసాలా మగ్గుద్ది అనమాట ఆయిల్. గరం మసాలా వేసామమ్మా ఇందులో. ఓకే. ఉప్పు వేసాము. ఒక 2 నిమిషాలు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేశాను. ఓకే. కొంచెం వేడి తగ్గాక మళ్ళీ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ కొంచెం ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత ఓకే కారం వేయాలి. 60 గ్రామ్స్ కారం వేస్తున్నాను. చూసుకుని వేసుకోండి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. కొంచెం మట్టి పెడుతున్నాను. ఓకే. కారం వేసిన తర్వాత నేను ఇందాక మీకు చెప్పడం వీడియోలో మర్చిపోయాను, 2 నిమ్మకాయలు, కేజీ చికెన్కి 2 నిమ్మకాయలు పిండాలి. ఓకే. చిన్న కాయలు అనుకో, రసం తక్కువ ఉందనుకో 3 పిండుకోవాలి. లేదంటే పెద్ద కాయలు అయితే 2 చాలు. ఎక్కువ పిండామనుకో చికెన్ ఫ్లేవర్ పోతుంది, చికెన్ ఫ్లేవర్ తగ్గిపోతుంది. అందుకని చెప్పి 2 కాయలు. ఓకే. చిన్న కాయలు అయితే ఇంతే కదా? ఇంతే అమ్మ, మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం. లాస్ట్ ఫైనల్ కారము నిమ్మకాయ. ఓకే. సో ఇది మనం ఎంతసేపు తర్వాత తినొచ్చు? వెంటనే అయినా తినేయచ్చు. అంటే ఆవకాయ అయితే ఊరాలి కదా, ఇప్పుడు అవసరం లేదు. చికెన్ పచ్చడి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో తినేయచ్చు. ఓకే. చల్లారితే చాలండి, తినేయచ్చు. ఓకే ఆంటీ, సో అయిపోయింది కదా చికెన్ పచ్చడి? అయిపోయిందమ్మా, ఇంతే. ఎవరైనా సరే ఎక్కడున్నా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ పచ్చడిని. ఇక్కడి నుంచి క్యారీ చేసుకెళ్ళవసరం లేదు ఎవరు ఎక్కడికి. అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, యుఎస్ ఎక్కడైనా సరే, అవును, కెనడా అయినా, ఎక్కడికైనా మనము అన్ని అక్కడ కూడా ఈజీగా దొరుకుతాయి ఇవన్నీ. అవును, ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనమాట ఇది. ఎవరైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. మా అందరికి చికెన్ పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. ఆ రోజు కిచెన్లో అయితే స్మెల్ అద్దరిపోయింది.
ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల నేను తినలేకపోయాను. కానీ నెక్స్ట్ డే వేడి వేడి అన్నంలో చికెన్ పచ్చడి వేసుకొని తింటే హెవెన్. ఇట్ టేస్టెడ్ సో 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 గుడ్. సో గైస్, మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి 1 kg చికెన్ తీసుకొచ్చుకుని ఇది ట్రై చేసి మాకు కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్.